రీసెర్చ్ లో అంతా ఒక సైడ్ అయితే సెలబ్స్ గురించి ఒక సైడ్ వచ్చేసింది. మనం చూసేదంతా అనొద్దు కానీ ఆర్టిఫిషియల్ అనిపించింది అనమాట. కొత్తగా బ్రెస్ట్ ఫిల్లర్స్ అని, బట్ ఫిల్లర్స్ అని, ఎక్కడో ఇక్కడ వంపు సొంపు తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం యాడ్ అని కావాలి, ఫిల్లర్స్ వచ్చేసి ప్రతి బిగ్ బాస్ సీజన్లో 3 నుంచి 4 నాకు లైట్. వాళ్ళ షేప్స్ కానీ, వాళ్ళ ముక్కులు కానీ, లిప్స్ కానీ, వాళ్ళ కంప్లెక్షన్స్ కానీ, చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. మీరు ఏదైనా ఒక పేరు చెప్తే వాళ్ళకి ఆఫ్టర్ ఫోటోస్ పెట్టి దీపికా పడుకోనిలో కూడా నోస్ కనపడుతుంది. ఓకే, ఇది యాక్టర్ శోభిత. ఇది నాకు షాకింగ్. యామీ జాక్సన్ వజైనోప్లాస్టీ అని ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, అంటే వజైనల్ టైట్నింగ్, అంటే ఏ థాట్ ప్రాసెస్ తోనే అలాంటి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక స్టేజ్కి వస్తారు. ఆ మగవాడికి పిల్లలు కావాలి, పిల్లలు కావాల్సిందేమో ఆడికి సుఖం కావాలి. ఆమెకి లాక్సిటీ వచ్చింది అనుకోండి, అదే పర్సన్ అదే అమ్మాయిని నాకు ప్రెజర్ ఉండట్లేదని హెరాస్ చేస్తుంటాడు, లేదా బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మ్యాన్ బ్రెస్ట్ ఆర్ మ్యాన్ బూబ్స్ అంటారు కదా. సో పరిగెట్టాలి, ఊగుతూ ఉంటాయి, అందరూ చూస్తారని. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటది, ఫ్రెండ్స్లో ఎవడో ఇలా టచ్ చేసి ఏదో పాంపాం అంటాడు. మాట్లాడుతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్న అబ్బాయి ఉంటాడు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్న పేరెంట్స్ కూడా ఉంటారు. అనంతమ్మని మధ్యలో ఒకటేసారి చాలా బక్క అయిపోయి ఉంటారు, సడన్ గా మళ్ళీ సేమ్ ఓల్డ్. ఎలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ అవుతాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నారు. అందులో 90% ఫేక్ సెంటర్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్. కుంకుమ పువ్వు వాడితే పిల్లోడు తెల్లగా పుడతాడు అని చెప్పి ఒకటి మిత్. చాయ్ తాగే పుట్టేవాడు కొంచెం డార్క్గా పుడతాడు. కొంతమంది పింపుల్స్ వస్తే టూత్ పేస్ట్ పెట్టుకుంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మహిమ. మాస్టర్బేషన్ లీడ్స్ టు పింపుల్స్. యాజ్ స్మాల్ as సలూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్లినిక్స్ దగ్గర వరకు ప్రతి చోట, ఈవెన్ మీ వెబ్సైట్ లో చూసినప్పుడు కూడా వి యూజ్ ఓన్లీ పిక్చర్స్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ ఫెయిర్ స్కిన్. వై ఆర్ ఇండియన్స్ సో అబ్సెస్డ్ విత్ ఫెయిర్ స్కిన్? మన ఛానల్ అనలిటిక్స్ చెక్ చేస్తే మన వ్యూవర్స్ లో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ఛానల్ అంట. జస్ట్ ఇమాజిన్, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగితే మనకి కొత్త గెస్ట్స్ రీచ్ అవడానికి ఎంత ఈజీ అవుతుందో. అండ్ ఆల్సో నాకు మా టీమ్ కి కూడా మంచి మోటివేషన్ కదా. ఇన్ కేస్ మీకు గనక ఎప్పుడైనా మన ఛానల్ నుంచి ఏదైనా వాల్యూ యాడ్ అయింది అనిపిస్తే టు సబ్స్క్రైబ్. ఈ పాడ్కాస్ట్ కి వస్తే అగైన్ సెన్సిటివ్ అండ్ కొంచెం ఇబ్బంది కలిగించే టాపిక్ అనమాట. సెక్షువల్ ప్రెషర్ పెంచుకోవడానికి ప్రైవేట్ పార్ట్స్ ని కస్టమైజ్ చేసుకోవడం దగ్గర నుంచి, బాడీ షేప్ ని తట్టుకోలేక బ్రెస్ట్ నుంచి బట్స్ వరకు ప్రతి పార్ట్ ని స్కల్ప్టింగ్ చేసుకోవడం దగ్గర నుంచి, బాగా కనిపించడానికి ముక్కు నుంచి మూతి వరకు ప్రతి పార్ట్ ని చెక్కించేసుకోవడం. అంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తో బాడీలో ఎలాంటి పార్ట్ అయినా, ఎక్కడున్న పార్ట్ అయినా మనకు కావాల్సినట్టు మార్చుకోవడం వరకు. అసలు ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఎంతవరకు సేఫ్, ఎంతవరకు ఎథికల్, మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి టుడే we have Dr. Rajshekhar Gollu, the founder of Sri Roop Cosmetic Clinics. He is one of the top cosmetic surgeons in Telugu states. I recommend everyone to watch the podcast and share it with your dear ones. Hi sir. Hello. Finally multiple iterations of dates తర్వాత ఇవాళ కుదిరింది. ఫైనలీ. యా. సో నాకు కూడా కొత్త ఇండస్ట్రీ కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది, కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయడం. అండ్ రెగ్యులర్గా నేను సెషన్స్ తీసుకున్నప్పుడు, క్లాసెస్లో స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా ఐ కీప్ మెన్షనింగ్ అనమాట, కాస్మెటిక్ ఇండస్ట్రీ సంథింగ్ మీరు అసలు ఊహించలేరు. అంత డైనమిక్ ఉంటుంది, అంత హ్యూజ్ పొటెన్షియల్. అంటే నో సజెషన్స్ కాదు ఇవి, బట్ టెలింగ్. అంటే అట్లా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు స్పెషల్గా దాని గురించి మాట్లాడాలి, కొంచెం టైం పట్టింది నాకు కూడా. సో యా, విల్ టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్, మిత్స్, ఫ్యాక్ట్స్, అంటే డార్క్ సైడ్ కూడా మాట్లాడదాం. డెఫినెట్లీ. సో డన్. సార్, ఇప్పుడు నేను ట్రీట్మెంట్స్ ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు, ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీలో, కాస్మెటిక్ సర్జరీస్లో వాటిల్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఇది ఎందుకు చేయించుకుంటారు, అది ఎందుకు చేయించుకుంటారు అని. ఒక ట్రీట్మెంట్కి మాత్రం నాకు అర్థం కాలేదన్నమాట. వజైనోప్లాస్టీ అని ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, అంటే వజైనల్ టైట్నింగ్ అలాంటివి, అక్కడ మజిల్ టైట్నింగ్ అదంతా జనరల్గా ఫేస్ బాగాలేదు, లేకపోతే షేప్ బాగాలేదు, బాడీది చూడడానికి కొంచెం చూడడానికి బాగాలేదు కాబట్టి చేయించుకుంటా అనేది లాజిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రైవేట్ పార్ట్ ని, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ఎనీవన్, డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఓన్లీ ఫర్ ది పార్ట్నర్ మేబీ. అంటే ఏ థాట్ ప్రాసెస్ తోనే అలాంటి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఒక స్టేజ్ కి వస్తారు అని డౌట్ వచ్చింది చూసినప్పుడు. ఓకే, ఎవరిని అడగాలంటే యూల్ బి ద రైట్ పర్సన్ ఇస్ వాట్ ఐ థాట్. సో కొంచెం అన్ఈజీ టాపిక్, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ. అసలు యువర్ వ్యూ, అసలు జనరల్ గా అలాంటి పేషెంట్స్ వచ్చేటప్పుడు, లేకపోతే అలాంటి రిక్వైర్మెంట్ వచ్చిన వాళ్ళు ఎలాంటి థాట్ ప్రాసెస్ తో వస్తారు, అసలు వాళ్ళకి ఎందుకు అది అవసరము అనే క్వశ్చన్ అడిగితే. యా, డెఫినెట్లీ. ఒకటి ఏంటంటే, ఆఫ్టర్ చైల్డ్ బర్త్, రైట్, మల్టిపుల్ చైల్డ్స్ అవ్వచ్చు, సింగిల్ చైల్డ్ అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళ మజిల్ లాక్సిటీ చాలా బాగుంటుంది. వాళ్ళు మజిల్ లాక్సిటీ న్యాచురల్గానే లూజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ చైల్డ్ బర్త్ తర్వాత ఆ వెజనల్ వాల్ బాగా ఎక్స్పాండ్ అయ్యి, లోవర్ వాల్ అనేది ఎక్స్పాండ్ అయిపోయి, ఆ మ్యూకోజా మజిల్ అన్నీ కూడా కొంచెం సాగినట్టు అయిందో, ఆ లాక్సిటీ వల్ల ఏంటంటే వాళ్ళు కానీ వాళ్ళ పార్ట్నర్ కానీ ఇద్దరు కూడా కానీ ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఒకటి. ఓకే. లేదా మోస్ట్ కేసెస్లో పార్ట్నర్ కంప్లైంట్ చేస్తుంటాడు,
ఓకే. నాకు ఎంజాయ్ అంత బాగుండి అనిపించట్లేదు, అంత ప్లెజరస్గా లేదు డ్యూరింగ్ సెక్షువల్ టైం. ఓకే. లేదా కొన్ని రకాల జనాల్లో కొన్ని ఏరియాస్లో వేర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈమె బాగోపోతే ఇంకో భార్యని నేను చేసుకుంటాను అనేటువంటి తత్వం ఉన్నటువంటి రకరకాల ఉన్న వీళ్ళల్లో ఆ ఆడవాళ్ళు ఇన్సెక్యూర్ అయిపోయి వాళ్ళు బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ హస్బెండ్ హోల్డ్ చేసి పెట్టుకోవడానికి, అతనికి కుదిరినంత ప్లెజర్ ఇవ్వడానికి ఆ ల్యాక్స్ అయిపోయిన దాన్ని ఐదర్ వెజనోప్లాస్టీ అండ్ సర్జికల్గా కిందటువంటి ఎక్స్ట్రా వాల్ ఆఫ్ ద మజిల్ ఆ మ్యూకోజ్ అంతా తీసి మళ్ళీ టైటన్ చేసుకోవడం. అంటే సింగిల్ ఫింగర్ 1.5 ఫింగర్ అనేది లేడీ డాక్టర్స్ టెస్ట్ చేసి దాన్ని బట్టి ఎంత అనేది మనం ప్లాన్ ప్రకారం సర్జికల్గా చేయడం అనేది వెజనోప్లాస్టీ. అలాగే నాన్ సర్జికల్గా కూడా హైఫు అని హైఫు వచ్చేస్తుంది, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ఎలా అయితే టెస్ట్ చేస్తారో అలాగే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ పిన్ పాయింట్ అల్ట్రాసౌండ్ లాగా ఫేస్కి టైట్నింగ్కి, నెక్ టైట్నింగ్కి, బ్రెస్ట్కి, అబ్డామన్కి, అలాగే వెజైనల్ టైట్నింగ్ కూడా ఒక హ్యాండిల్ ఉండి చాలా సాఫ్ట్గా ఉండి దానికి ఒక చిన్న కాండం లాంటిది పెట్టి ఒక జెల్ లాంటిది రాసాక లేడీ డాక్టర్స్ నర్సెస్ లోపల ఉండి డోర్ లాక్ చేశాక అప్పుడు ఆ విమెన్కి ఏమాత్రం డిస్కంఫర్ట్ లేకుండా అక్కడ దాన్ని మెషిన్ని కాన్ఫిగర్ చేశాక ఆ షూట్ చేస్తుంటే 365 degrees హైఫు అనేది ఒక వేడి టెంపరేచర్తో ఆ వేవ్స్ పాస్ చేసినట్టు మజిల్లోకి అలా పాస్ అయ్యి మళ్ళీ ఇంకో 365 degrees టర్న్ అవుతారు. అది చేశాక ఒక 1 month దాకా నో ఇంటర్ కోర్స్ అలాగా ఆ ఏరియాని రెస్ట్లో ఉంచితే ఓకే ఆ టైట్నింగ్ విజిబుల్గా రావడం అలాగా 3 or 5 సిట్టింగ్స్ బట్టి ప్రతి సిట్టింగ్కి విజిబుల్ చేంజ్ ఆ పార్ట్నర్ ఆ లేడీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకోకుండా టాపిక్ కూడా కాదు, చాలామంది అన్ని చోట్ల వేరే వేరే దేశాల నుంచి వచ్చి చేయించుకుని వెళ్తున్నారు. సో దానికి ఏంటంటే మనకి చాలా దేశాల నుంచి పేషెంట్స్, మన లోకల్గా కూడా ఉన్న పేషెంట్స్ కూడా ఇది ఎవ్రీవన్ వాంట్స్ టు బి హ్యాపీ. సో దట్స్ హౌ నౌ హైఫు ఈస్ బికమింగ్ మోర్ పాపులర్. ఏదైనా సర్జికల్గా థ్రెడ్ లిఫ్ట్స్ అని ఏదైనా టైట్నింగ్ చేసి సర్జికల్ నెక్, ఫేస్, జా లైన్, చీక్ లిఫ్ట్, అలాగే అండర్ ఐ, అలాగే బ్రెస్ట్ లూజ్గా ఉంటే టైటన్ అవడానికి, సాగింగ్ ఉన్న కొంచెం లూజర్ స్కిన్ ఉన్న డైటింగ్ చేసిన తర్వాత లూజ్ అయిపోతుంటుంది అలా, కానీ మెయిన్గా వెజైనాక్ కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే మేజర్లీ అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పార్ట్నర్స్ రిక్వెస్ట్ అట్లాంటివి వస్తాయి కదా? పర్సనల్ రిక్వైర్మెంట్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పార్ట్నర్స్ హెరాస్మెంట్ ఆర్ పార్ట్నర్స్ నుంచి వచ్చేటువంటి, చాలామంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకొని బాధపడతారు కూడా. సో ఒక్కోసారి వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదా ఎక్కడ వాళ్ళు మన చేయి జారిపోతారో ఇంకొకళ్ళు కూడా పెళ్లి చేసుకునేటువంటి ఉన్నాయి కదా మన సమాజంలో. సో అలాంటి చోట ఎక్కడ అవుతుందో అని కూడా వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉంటుంటారు. దీని గురించి అవేర్నెస్ ఉండి సైంటిఫిక్గా సర్జికల్ కాదు, పెయిన్ఫుల్ కాదు, హార్డ్లీ 1/2 hour 40 minutes అయిపోయేదే కదా అని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, అంటే అలా వచ్చిన ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే అలా వచ్చిన వాళ్ళకి డూ యూ గివ్ ఎనీ కౌన్సిలింగ్ సంథింగ్, అంటే చేసుకోవచ్చా వద్దా అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే వచ్చారు కాబట్టి పేషెంట్ కాబట్టి చలో స్టార్ట్ అన్నట్టు ఉంటుందా? అలా కాదు, సాధారణంగా దే కమ్ విత్ అ కాజ్, రైట్, దే కమ్ ఫర్ ఎ సొల్యూషన్ టు అస్. సొల్యూషన్ ఈస్ ద ట్రీట్మెంట్. సో వీ గివ్ దమ్ ద ఆప్షన్స్. నిజంగా ఎగ్జామిన్ చేశాక లేడీ డాక్టర్స్ అసలు అవసరమా లేదా ఫస్ట్ చెప్తారు. అవసరం ఉంది సార్, లాక్సిటీ ఉంది అన్నారు, అప్పుడు వీ గివ్ దమ్ ఆప్షన్ ఫర్ వెజైనోప్లాస్టీ విచ్ ఇస్ సర్జికల్ అండ్ గన్ షాట్ టైట్నింగ్ ప్రాపర్లీ, లేదా నాన్ సర్జికల్గా హైఫు చేసుకోవాలి. ప్లస్ వాళ్ళకున్న లాక్సిటీని బట్టి ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, ఎంత అవసరం ఉండొచ్చు, ప్రొసీజర్ మారుతుంటుంది. సో అంటే దీనికి ఆపోజిట్ సెగ్మెంట్ మెన్ సైడ్ వచ్చేసరికి మన పీనస్ గురించి మాట్లాడాలి. వీటి గురించి కూడా వీటి మీద కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను జస్ట్ కాస్మెటిక్ లో ఉండవు, యూరాలజీలో ఎక్కువ ఉంటాయి. అదేంటంటే పెనైల్ ఇంప్లాంట్స్ అని పెట్టడం. సో దట్ దీనికి కాస్మెటిక్ కిందకి రావు. కాస్మెటిక్ యూరాలజీ అని చేస్తారు, బట్ యూరాలజిస్ట్ లో సాధారణ చేస్తారు. ఆండ్రో యూరాలజిస్ట్లు అని ఉంటారు, అటువంటి వాళ్ళు చేస్తుంటారు. సార్ అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు పార్ట్నర్స్ హెరాస్మెంట్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ యాక్చువల్లీ బిట్ డిస్టర్బింగ్.
ఆఫ్ కోర్స్ అంటే మీకు ఇబ్బంది లేకపోతే మీకు Not వచ్చే at all, కేసెస్ not కానీ at all, లేకపోతే not వచ్చే at all. పేషెంట్స్ కానీ మాట్లాడే విషయాల గురించి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అంటే ఏం లేదు బేసిక్లీ చూసే వాళ్ళకి ఎలా ఉండకూడదని అర్థమవుతుంది అట్లీస్ట్ Exactly. డోంట్ మైండ్ కొంచెం Exactly, అంటే exactly. టాపిక్ కి సంబంధం లేకపోవచ్చు పీపుల్ షుడ్ నో అనిపించింది. అవును, సాధారణంగా ఆ మగవాడికి పిల్లలు కావాలి, పిల్లలు కావాల్సిందేమో ఆడమ్మ, ఆడికి సుఖము కావాలి, ప్లెజరు కావాలి, అమ్మాయి అందంగానూ ఉండాలి. ఆమె ఒకళ్ళు పిల్లలు కన్నాక ఇద్దరు సరిపోరు, ఇద్దరు కావాలి, లేకపోతే ముగ్గురు కావాలి, లేకపోతే నలుగురు కావాలి, అదే ఆడమే కనాలి. మళ్ళీ ఆమెకి లాక్సిటీ వచ్చింది అనుకోండి, వెజైనాలో లాక్సిటీ రాకుండా ఉంటుందా అంతమంది చైల్డ్ బర్త్ అయిన తర్వాత? అదే పర్సన్ అదే అమ్మాయిని నాకు ప్లెజర్ ఉండట్లేదని హెరాస్ చేస్తుంటాడు, లేదా బ్లాక్మెయిల్ చేస్తుండే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి అతని కోసం అంతమందిని కనిచ్చినప్పుడు, ఆ సంసారం కోసం ఆ ఫ్యామిలీ కోసం కనిచ్చినప్పుడు అంత హెరాస్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ప్రయత్నించి ఏం చేస్తారు? ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ వాట్ దిస్ పీపుల్ ఆర్. చాలామంది ఆడవాళ్ళు ఒకసారి వాళ్ళ హస్బెండ్తో పాటు కలిసి వస్తుంటారు, లేదా ఓపెన్లీ స్పీక్, సమ్టైమ్స్ దే క్రై ఆల్సో. ఎందుకమ్మా అవసరం లేదు కదా అంటాను నేను. లేదు డాక్టర్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫేసింగ్, నాకు సొల్యూషన్ కావాలి, మీరు రైట్ సొల్యూషన్, మీ గురించి నేను చాలా విన్నాను, మీరు జెన్యున్గా చెప్తారని వచ్చానని చెప్పి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ సిస్టర్స్తోనో లేదా వాళ్ళ మదర్తోనో, ఒక్కోసారి వాళ్ళ హస్బెండ్స్తో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో మెజారిటీ కేసెస్ ఫర్ వెజైనల్ టైట్నింగ్, వెజైనల్ హైపోకి వచ్చేవాళ్ళు వీళ్ళే. అఫ్ కోర్స్ సి నైట్ లైఫ్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు దే వాంట్ మెయింటైన్ ఇట్ డిఫరెంట్లీ అనేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. రైట్, ఓకే, దట్స్ అ డిఫరెంట్ పర్పస్ అగైన్, దట్స్ అ బిజినెస్. బట్ దిస్ ఇస్ రియల్లీ ఏంటంటే వెరీ హార్ట్ టచింగ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఫ్యామిలీ నడిపి, వాళ్ళే పిల్లల్ని కానీ, వాళ్ళే హస్బెండ్గా ప్రెషర్ ఇస్తూ, ఫైనల్గా వాళ్ళే మీదే ఆ ప్రెషర్ వచ్చి వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. సో బట్ దానికి ఏంటంటే సేఫ్ మెషర్స్ వచ్చేసినాయి, సేఫ్ మెథడ్స్ వచ్చేసినాయి. ఈవెన్ వెజైనోప్లాస్టీ అయినా హార్డ్లీ 1.5 అవర్లో అయిపోతుంది. హైఫో అనేది అసలు సర్జరీయే కాదు, ఒక సూది కూడా కూర్చరు, ఎనస్థీషియా కూడా అవసరం ఉండదు. దాంతో ఒక 25-30 మినిట్స్లో ప్రొసీజర్. అలాగా నెలకు ఒకసారి 2 times or 4 times or 5 times చేయించుకుంటుంటారు. ఆల్సో నా దగ్గర ఒక సెగ్మెంట్ ఉంది సార్, లైక్ కొన్ని అంటే కొన్ని లైన్స్ ఉన్నాయి, అవి మిత్సా ఫ్యాక్ట్సా, కొన్ని ప్రాక్టీసెస్ బేసిక్లీ. ఓకే, విల్ గో కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్. ఎస్. సో ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఓకే, ఇది రీసెంట్ గా మా సిస్టర్ కి వెన్ షీ కన్సీవ్, దానికంటే ముందు కుంకుమ పువ్వు వాడితే పిల్లోడు తెల్లగా పుడతాడు, అమ్మాయి తెల్లగా పుడుతుంది అని చెప్పి ఒకటి, అది మిత్ ఆ ఫ్యాక్టా? మిత్. ఓకే, అదే టైంలో చాయ్ తాగే పుట్టేవాడు కొంచెం డార్క్గా పుడతాడు. సో నికోటిన్ డిపాజిట్స్, అలా థియా అరేబిక్ అని చెప్పి టీలో ఉండే డిపాజిట్స్. సో కొన్ని టాక్సిన్స్ మన బాడీలోకి మనమే నికోటిన్ స్మోకింగ్ వల్ల తీసుకున్నాం, లేకపోతే కాఫీ వలన, టీ వలన తీసుకున్నాం అవుతాయి అంటారు. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ మెటబాలిజం, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్వెట్టింగ్, గుడ్ వాటర్ ఇంటేక్, టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోయేలా ఉంటే అదేం చేసేది. రైట్. ఓకే, సో అంటే దెర్ ఇస్ అ లాజికల్. Yes. సో లెమన్ ఇస్ గుడ్ ఫర్ ఫేస్. ఇస్ ఇట్ డైరెక్ట్ అప్లికేషన్ ఆర్ లెమన్తో ఉన్న వైటమిన్స్ సీరమ్మా? జాగ్రత్త, అది క్వశ్చన్ మార్క్. ఓకే, గాట్ ఇట్. తర్వాత ఈ స్మైలింగ్ మోర్ ఆర్ యూజింగ్ ఎ స్ట్రా ఆర్ స్మోకింగ్ లీడ్స్ టు అంటే వ్రింకిల్స్ కానీ వీటికి లీడ్ అవుతుంది అన్నారు. Is it a myth? Smiling more is a good thing. You have a positive thing. I'll tell you why. Muscles are getting exercise more. అయితే కొంతమంది యాక్టర్స్ ఎక్కువ స్మైల్ చేయరు బికాస్ ఇది వ్రింకిల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్ లో అన్న థాట్ లో నేను ఆర్టికల్స్ చదివా, అందుకే అడుగుతున్నా. అంటే ఒకటి బాగా ఎక్స్ప్రెషన్స్ తో మనం ఎలా అంటే ఇక్కడ ఎలా అయితే లైన్స్ ఫామ్ అవుతాయో, ఫోర్ హెడ్ పైకి అంటే ఎలా అయితే ఎక్స్ప్రెషన్ లైన్స్ ఫామ్ అవుతాయో, ఫ్రౌన్ చేస్తే ఫ్రౌనింగ్ లైన్స్ ఎలా వస్తాయో అవి వస్తాయేమని చెప్పి ఎక్స్ప్రెషన్స్ లిమిటేట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, లేదా వాళ్ళు నవ్వుదాన్ని ట్రై చేసినా అవి రాకుండా బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుని ఉండొచ్చు. అంటే అక్కడ లైన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, క్లియర్ ఫేస్ ఉండడానికి బొటాక్స్ అనేది తీసుకోవడం వల్ల కూడా టైట్ అయిపోయి ఆ నవ్వుతున్నా కూడా తక్కువ ఎక్స్ప్రెషన్ కనపడతా ఉంటుంది, లోపల నవ్వుతూ ఉంటాడు. ఓకే, క్యారెట్ లీడ్స్ టు స్కిన్ లైట్నింగ్. ఎస్, ఫ్యాక్ట్. ఓకే, యాక్చువల్గా క్యారెట్లో ఉండేటువంటి కొన్ని వైటమిన్స్, వైటమిన్ ఏ కానీ, కొన్ని వైటమిన్ కాంప్లెక్సెస్తో పాటు దాంట్లో ఉన్న కెరటిన్ కానీ, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్,
సో ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్ యూర్ టేకింగ్ లైక్ బీట్రూట్, క్యారెట్, ఏబిసిపి జ్యూస్ అని ఉంది, యాపిల్, బీట్రూట్, క్యారెట్, పైనాపిల్, లేదా యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ టొమాటో, అలా ఏదైనా జ్యూసెస్ రోజు మార్నింగ్ తాగేవాళ్ళు ఉంటారు. దట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్, దట్స్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్, హెయిర్, హార్ట్ అండ్ యువర్ బ్లడ్. రైట్. సో క్యారెట్ ఈస్ వండర్ఫుల్. ఓకే. టేకింగ్ అ బాత్ విత్ హాట్ వాటర్ మేక్స్ యూ డార్కర్? No, not at all. But very, very hot burning water will spoil any skin. Okay. Fairness creams contain steroids. Yeah, there are many creams in the society that have been sold without a formulation or with formulation. కొన్నిట్లో ఏంటంటే చాలా మంది పిగ్మెంటేషన్ తగ్గే క్రీమ్, పిగ్మెంటేషన్ ఉంటే మాత్రం వాడి పిగ్మెంటేషన్ తగ్గని ఆపేయాల్సిన క్రీమ్స్ ఫెయిర్నెస్ కోసం అనుకుని వాడేసి దానిలో ఉన్న స్టెరాయిడ్స్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ వలన లేని పిగ్మెంటేషన్ పుట్టి స్కిన్లో లేని పింపుల్స్ కూడా పుట్టేటువంటివి కూడా జరిగిపోతుంటాయి. కొంతమంది పింపుల్స్ వస్తే టూత్ పేస్ట్ పెట్టుకుంటారు. ప్రాక్టీస్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మహిమ. ఓకే, సో వాడచ్చా వాడద్దా? వాడకూడదు. ఓకే. ఓకే, కొంచెం ఇబ్బందికరమైన పాయింట్. మాస్టర్బేషన్ లీడ్స్ టు పింపుల్స్? నో, నాట్ ఎట్ ఆల్. స్కూల్లో ఉన్నప్పుడు బాగా నెట్టాలి అనమాట. మాస్టర్బేషన్ ఈజ్ మీ బాడీలో మీకు ఎరెక్షన్ ఒక మెయిల్కి వచ్చిన తర్వాత దే ఆర్ మాస్టర్బేటింగ్ టు జస్ట్ హ్యావ్ అన్ ఆర్గజం. బట్ దాని తర్వాత హైజీన్ సరిగ్గా పాటించక అన్ని చోట్ల టచ్ చేసిన హ్యాండ్ వాష్ చేసుకోకుండా హెయిర్ని ఎలా అనుకుంటారు, ఫేస్ని ఎలా అంటారు, దాని నుంచి అన్హైజీనిక్గా పింపుల్స్ రావచ్చు. అంటే దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఓకే. మేల్ మాస్టర్బేషన్ ఏదైనా కూడా ఎక్కువ మాస్టర్బేషన్ చేస్తే ఏమవుద్దంటే, మాస్టర్బేట్ చేసినప్పుడు వైల్ డూయింగ్ సెక్స్ ద బాడీస్ మజిల్స్ ఆర్ మూవింగ్, ద బాడీ ఈజ్ యాక్టివ్. రైట్. And then you are having an orgasm which is relaxing many muscles. Endorphin ane oka good hormone supposed to be called as the best painkiller can be found in the world is endorphin, which is released during orgasm. Okay. But if it is a plain orgasm by doing a masturbation without any muscle interaction, anything, the muscles become loose. Okay. And one more thing is బాడీ షేప్స్ కూడా ఇంప్రాపర్గా వచ్చేస్తాయి. బాడీ రిలాక్స్ అవుతుంది కదా, ఫ్యాట్ అక్యుములేషన్ అన్నెసరిగా రావడం. ఓవర్ మాస్టర్బేషన్ చేసేవాడికి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి టెస్టోస్టెరాన్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ డైహైడ్రోక్సీ టెస్టోస్టెరాన్ డిపాజిటింగ్ ఇన్ ద రూట్ ఆఫ్ ద హెయిర్ బై ఎంజైమ్ కాల్డ్ 5-alpha reductase. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా బాల్డింగ్ కానీ హార్మోన్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏదైతే మెయిల్ మీద పడతాయో, బాడీ హెయిర్స్ ఎక్కువ పెరగడం, బాల్డింగ్ రావడం అనేది ఎక్కువ ఛాన్స్. మాస్టర్బేషన్ ఆర్గజం once a day is healthy, but some people does more number of times without their knowledge. Either it is a female or a male, that's not good. That's unhealthy. Right. సో నేను డ్యూరింగ్ ద రీసెర్చ్ కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు దేర్ ఆర్ కపుల్ ఆఫ్ కేసెస్ వేర్ మన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఇంప్లాంట్స్ అయినా ఒక 5-6 years తర్వాత 3-4 years తర్వాత 2 cases చూసాను నేను. ఆ సిలికన్ ఏదైతే ఉంటుందో ది థింగ్ అది లీక్ అవడం వలన లేకపోతే ఎమర్జెన్సీ కేసెస్ రావడము ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఫస్ట్ కేస్ లో వై డస్ ఉమెన్ నీడ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది ఒక సర్చ్ చేశాను. సర్చ్ చేసినప్పుడు జనరల్ గా బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి ఉన్నప్పుడు, అలాంటి ఆ టైంలో కట్ ఆఫ్ అయిపోయినప్పుడు, బ్రెస్ట్ అనేది తీసేసినప్పుడు ఇవి దే నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది నాకు కొంచెం ఒక సిచ్యువేషన్ వరకు అర్థమైంది. ఇంకా అది కాకుండా ఎలాంటి కేసెస్ లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండ్ వీటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు చేయకూడదు, చేసిన తర్వాత ఎలాంటివి చూసుకోవచ్చు, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ కొంచెం డీకోడ్ చేస్తే. డెఫినెట్లీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇది వరకు సెలైన్ ఇంప్లాంట్స్ వచ్చి అంటే సెలైన్ వాటర్ లాంటి ఇంప్లాంట్స్ ఉండి, సో అవి పగిలిపోవడము, లీక్ అవడము, ఇన్ఫెక్ట్ అవ్వడము అనేది ఒకటి. ఓకే. నెంబర్ 2 సిలికాన్ ఇంప్లాంట్స్ అని వచ్చినాయి. దాంట్లో చైనీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి, జర్మన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, చాలా టాప్ అండ్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఒకటి ఎలిప్సాయిడ్ అండ్ మామిడి పెందులా కొంచెం అటు ఇటు కాకుండా కొన్ని రౌండెడ్గా లాగా అలాగా షేప్స్తో పాటు వాళ్ళకున్న పాపం వాళ్ళు ఎంతో అందంగా ఉన్న ఆడవాళ్ళు అన్న వాళ్ళకి బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అపియరెన్స్కైనా వాళ్ళకి ఎంజాయ్ చేయాలన్న పార్ట్నర్తో చాలా ఇంపార్టెంట్.
సో ఎంత అందమైన డ్రెస్ వేసుకుని ఎంత వెల్ షేప్డ్గా ఉన్నా బ్రెస్ట్ అనేది సరిపడే లేకపోతే ఏమవుతుందంటే దే యూస్ సమ్ ప్యాడ్స్ అని అలా చేసిన న్యాచురల్గా కూడా కావాలని అనుకునే వాళ్ళు అవి చాలా తక్కువ అమౌంట్స్. ఇన్ న్యాచురల్గా కాస్మెటిక్గా చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే స్మాలర్ బ్రెస్ట్ ఉంది, బిగ్గర్ కావాలి, దానికి బ్రెస్ట్ ఫిల్లర్స్ వచ్చేసినాయి కొత్తగా, ఓ 3 years ఉండేవి. అలా కాకుండా ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇంప్లాంట్స్ ఏనాటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా బ్రెస్ట్ ఫిల్లర్స్ అని, బట్ ఫిల్లర్స్ అని, ఎక్కడో ఇక్కడ వంపు సొంపు తక్కువ ఉంది, అక్కడ కొంచెం యాడ్ అని కావాలి, ఫిల్లర్స్ వచ్చేసినాయి. జస్ట్ ఫ్యూ హాఫ్ అన్ అవర్ 40 minutes చేయించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఓకే, సో అలా కాకుండా Lifetime 3 years implants, దాని టైం 3 years వరకు ఉంటాయి ఇఫ్ దే ఆర్ ఇటాలియన్ వెరీ గుడ్ ఫిల్లర్స్ ఉండాలి. సో సారీ టు కట్ యు, ఒకటి మాట్లాడతా. ఫిల్లర్స్ ఇచ్చిన తర్వాత లైక్ తర్వాత ఏమవుతుంది 3 years తర్వాత? స్లోగా కరుగుద్ది బాడీలోకి వెళ్ళిపోతా, బికాస్ ఇట్ ఈస్ అ కాంపోజిషన్ విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ హైలోనిక్ యాసిడ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ స్కిన్, అండర్నీత్ యువర్ స్కిన్. సో అది ఇస్ అ టైప్ ఆఫ్ డైజెస్టబుల్ మెటీరియల్ విచ్ గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ, నాట్ లైక్ ఫారిన్ బాడీ. ఫారిన్ బాడీ రియాక్షన్స్ లో వస్తాయి, భయపడక్కర్లేదు. బట్ ప్రొవైడ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్లర్ ఇస్ వెరీ గుడ్ ఓకే అండ్ ఆల్. ఇంప్లాంట్స్కి వచ్చేటప్పటికి చైనీస్ ఇంప్లాంట్స్ లేదా జర్మన్ ఇంప్లాంట్స్, అలా రకరకాల ఇంప్లాంట్స్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్ని బట్టి కూడా ఇప్పుడు ఆఫ్ లైట్ పంచర్ అవ్వడము లేదా లీక్ అవ్వడం అటువంటివి లేవు. ఇంప్లాంట్ ప్లేస్ చేసేది బ్రెస్ట్ కింద భాగాన్ని చిన్న కట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇన్విజిబుల్ ఇక్కడి నుంచి కానీ. ఓకే, కొంతమంది ఏమో పెక్టోరస్ మేజర్ మజిల్, మైనర్ మజిల్ అని ఉంటుంది, ఆ మజిల్స్కి మధ్యలో పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఆ పై మజిల్కి బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, బ్రెస్ట్ టిష్యూని ఎక్కడ పాడు చేయకుండా బ్రెస్ట్ కింద అలా పాకెట్ క్రియేట్ చేసి అక్కడికి ఇంప్లాంట్ తోసేస్తారు, దానిపైన బ్రెస్ట్ ఉంటుంది. సో ఫ్యూచర్లో వాళ్ళ తల్లి అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చినా కూడా వాళ్ళకి అడ్డం లేదు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ లేటెస్ట్గా ఇంప్లాంట్స్ వచ్చేసినాయి. సో వితౌట్ డిస్టర్బింగ్ ద బ్రెస్ట్ టిష్యూ యూఆర్ ప్లేసింగ్ ద ఇంప్లాంట్ బిహైండ్ ద బ్రెస్ట్ టిష్యూ విచ్ ఇస్ ఓవర్ ద మజిల్. రైట్. సో ఇంప్లాంట్స్లో ఏమవుతుందంటే ఓ 220cc, 210cc, 240cc, 300cc ఈచ్ సైడ్, అలా సైజ్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి ఆ మనిషికున్న హైట్, బాడీ వెయిట్, షోల్డర్, వాళ్ళకి ఏ సైజ్ ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి చేయడం. సో యూ డిజైన్ ఇట్ బిఫోర్ అంటే we discuss with the patient, with the client, and వాళ్ళకి ఏ సైజ్ ఇంప్లాంట్స్ కావాలనే దాన్ని బట్టి అది డిజైన్ చేసి చేయడం జరుగుతుంటుంది. మనం ఫిల్లర్స్ ఇచ్చిన బ్రెస్ట్ అనుకోండి, ఫిల్లర్ అలా బ్రెస్ట్ ఫ్యాట్ టిష్యూలో కలిసిపోతుంది కదా, న్యాచురల్ ఫీల్ ఉంటుంది. రైట్. సో వాళ్ళకైనా చూడడానికైనా వాళ్ళ పార్ట్నర్కైనా. బట్ ఇంప్లాంట్ అనుకోండి, ఎంతలా ప్లేస్ చేసినా కొంచెం ఫీల్ అబ్నార్మల్గా ఉంటుంది, మైల్డ్ ఆర్టిఫిషియాలిటీ ఉండనే ఉంటుంది. చేసే సర్జరీని బట్టి కొంతమందికి నిప్పుల్ సెన్సేషన్ పోతుంది అంటారు. వీళ్ళు ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ మజిల్ని క్లోజ్ చేసి పైన స్కిన్ క్లోజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చిన్న లైన్ లాంటి స్కార్ కనపడాలి, లేకపోతే వ్యానిష్ అయిపోవాలి. అంత మైక్రోనైజ్గా కూడా చేసేది వచ్చేసింది. ఆ క్లోజర్ దగ్గర ఏదైనా ఉండి ఇంప్లాంట్ ప్లేసింగ్ కొంచెం రాంగ్ అయితే కనుక రాంగ్ పొజిషన్ రావచ్చు, లేదా బయటికి స్లోగా ఓపెన్ అయ్యి ఇంప్లాంట్ ఎక్స్పోజ్ అవ్వచ్చు. దాంతో ఇన్ఫెక్ట్ అవ్వడము, దాన్ని తీసేయాల్సిన అవసరం రావచ్చు. ప్రాపర్ సర్జన్, ప్రాపర్ ఇంప్లాంట్, ఏసెప్టిక్ కండిషన్స్, ప్రాపర్గా స్టెరైల్గా చేసినట్లయితే అలా సర్జరీ చేసుకున్నారా, ఆ రిజల్ట్స్ ఎంజాయ్ చేశారా అనేటట్టుగా ఉంటుంది. రైట్ రైట్. సో ఆఫ్ కోర్స్ ఎవ్రీ ట్రీట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆబ్వియస్లీ కాబట్టి. ఆబ్వియస్లీ. ఆల్సో మీరు ఇందాక ఫిల్లర్స్ గురించి మాట్లాడారు కాబట్టి, అవును, కెన్ వి డిస్కస్ అబౌట్ వాట్ ఇస్ బొటాక్స్ అండ్ వాట్ ఇస్ ఫిల్లర్? సి, బొటాక్స్ అనేది బాటులినం టాక్సిన్ ఏ, బాటులినం టాక్సిన్ బి అలా ఉంటాయి. అదేంటంటే న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇలా అంటే ఇక్కడ ముడతలు పడుతున్నాయి, దీన్ని క్రోస్ ఫీట్ అంటారు. అలాగే ఫ్రౌన్ లైన్స్ అని ఇక్కడ పడుతుంటాయి, అలా ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ లైన్స్, ఫోర్ హెడ్ లైన్స్ అన్ని పడుతుంటాయి. సో మన ఎక్స్ప్రెషన్స్ బట్టి ఫామ్ అయ్యే రింకిల్స్ని ఆపడానికి చేసేది బోటాక్స్. బోటాక్స్ పనిచేసేది 5 నుంచి 6 నెలలు మాత్రమే. హౌ వండర్ఫుల్ బోటాక్స్ ఇట్ ఈస్, హౌ బెస్ట్ బోటాక్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్, ఎలర్గన్ ఆర్ డిస్పోర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 5 months or 6 months. కొంతమందికి 4.5 months కూడా తగ్గిపోద్ది ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ మెటబలైజర్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ బోటాక్స్. సో ఫిల్లర్ అనేది ఎక్కడైనా గ్రూవ్ ఫామ్ అయినా, ఎక్కడైనా గుంతగా ఉండి అక్కడ కొంచెం ఫిల్ చేయాలన్నా, నోస్ లొత్తగా ఉంది దాన్ని డిఫైన్ చేయాలి, లిప్ చిన్నగా ఉంది లిప్ని పెద్దగా చేయాలి, లిప్కి ఒక షేప్ కావాలి, చిన్న లోపలికి ఉంది సైడ్ నుంచి ఆ ఈక్వేషన్ బాగాలేదు చిన్న కొంచెం పైకి రావాలి,
లేదా జా లైన్ మంచి షార్ప్గా డిఫైన్ కావాలి, బ్రెస్ట్ చిన్నగా ఉంది, బ్రెస్ట్లో కొంచెం ఫిల్లింగ్ ఇచ్చుకునేది పెద్ద చేసుకోవాలి అనేటువంటిది ఫిల్లర్. ప్రతి అంగుళానికి చేసుకోవచ్చు అయితే. అండర్ ఐ చేస్తాం, అండర్ ఐ గ్రూవ్ అంటే సిక్ ఐస్లో ఉంటాయి చాలా లోపలికి వెళ్ళినట్టు, చాలా అందంగా ఉంటారు, వాళ్ళకి ఆ గ్రూవ్స్ నింపడం ఫిల్లర్. రైట్. అలాగే ఇక్కడ ఏదో ఫోల్డ్స్ బాగా వచ్చేసి ఇక్కడ బాగా ఫోల్డ్స్ వచ్చేసినాయి, దాన్ని నింపడం ఫిల్లర్. అలాగే వయసుతో చీక్ చిన్నగా కొలాప్స్ అవుతుంది, యంగ్ చీక్ ఇస్ ఆల్వేస్ హై, అది తగ్గినప్పుడు అక్కడ ఆ ఫిల్లర్ ఇస్ ఓన్లీ హార్డ్లీ 25 minutes. చిన్న ఎనస్థీషియా క్రీమ్ రాసి చేసేవాళ్ళు ఉంటారు, ఐస్ పెట్టి ఆ రోజు సింగిల్ నీడల్ అలా వెళ్ళిందా, ఫిల్లింగ్ ఇచ్చామా వచ్చేసామా. దాట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేసే ఫిల్లర్స్ అయ్యి. సో అట్లా లిప్లో కొంతమందికి అంతా బాగుంటుంది, ఎక్కడో ఒక చోట ఇలా జ్యూసీ ఫిల్లర్ లిప్ అంటారు, లేదా సెక్సీ లిప్స్ అంటారు, లేదా రకరకాలుగా అలాగా కావాలని వచ్చి చేయించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. చాలా మంది యాక్టర్స్ దగ్గర చూస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్టర్స్ ఇట్స్ వెరీ కామన్, వెరీ వెరీ కామన్. ఆల్మోస్ట్ ఎవ్రీబడి, అట్లీస్ట్ 6 out of 10 people will go for some filler or other. దీని గురించి ఒక సెగ్మెంట్ ఉంది నా దగ్గర, దాని గురించి మాట్లాడదాం. నాకు ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫిల్లర్స్ కానీ బోటాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో, జనరలీ కాస్మెటిక్ సర్జరీస్ కానీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కానీ, ఆర్ దిస్ ఓన్లీ టు షో కేస్ ఆర్ సంథింగ్, ఆర్ మెడికల్ రిక్వైర్మెంట్ వల్ల కూడా చేస్తారా? మెడికల్ గా అవసరం ఉంది కానీ కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది. బోటాక్స్ అనేది మైగ్రేన్ హెడేక్ ఉంది, ఓకే, లేదా విపరీతమైన చెమట పట్టేస్తుంది అరిచేతుల్లోని అరికాళ్ళల్లోని లేదా యాక్సిల్లాలోని, దాన్ని ఆపడానికి కూడా బొటాక్స్ ఇస్తారు. మైగ్రేన్ హెడేక్స్ కి బొటాక్స్ ఇస్తారు. అలాగే మనకు రింకిల్స్ వద్దు, యంగ్గా ఉండాలి, స్కిన్ ఇలా నవ్వినా ఫోల్డ్ అవ్వద్దు, ఇలా అన్నా కూడా రింకిల్స్ రావద్దు అనే దానికి బొటాక్స్ ఇస్తారు. ఇప్పుడు మైగ్రేన్ కి దీనికి సంబంధం అంటే ఎట్లా? మైగ్రేన్ హెడేక్, కొన్ని రకాల హెడేక్స్ కి ఆ పర్టికులర్ ఏరియాస్ లో బొటాక్స్ ఇచ్చాక ఆ నర్వ్ కండక్షన్ వల్ల వచ్చే పెయిన్ తగ్గిపోద్ది. సో ఇట్ ఈస్ పెయిన్ విచ్ ఇస్ క్యారీడ్ బై అ నర్వ్ ఇంపల్స్ కదా, దాన్ని బ్లాక్ చేసినట్టు అవుతుంది. సో ఆ పర్టికులర్ ఏరియాస్లో ఇచ్చినప్పుడు సాధారణ న్యూరోఫిజిషియన్స్, పెయిన్ మేనేజ్మెంట్ పీపుల్స్, పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్లో ఇస్తుంటారు. కాస్మెటిక్లో చేయం అది. కాస్మెటిక్లో అంతా వాళ్ళ అందం కోసం, వాళ్ళకి రింకిల్స్ వద్దు లేదా రింకిల్ ఫ్రీ ఫేస్ కావాలి అనే దానికి చేయడం జరుగుతుంది. ఆల్సో ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాటి గురించి మాట్లాడడం కాబట్టి, మెయిల్ సైడ్ కూడా మాట్లాడితే గైనకో మాస్టీ కానీ మ్యాన్ బ్రెస్ట్ ఆర్ మ్యాన్ బూబ్స్ అంటారు కదా. సో ఈ కేసెస్ గురించి మాట్లాడినప్పుడు అంటే ఆలోచించినప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు అనమాట, హూ ఫేస్ ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ లైక్ మ్యాన్ బూబ్స్ అక్కడ ఉన్నప్పుడు. సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ డు దే కమ్యూనికేట్? అసలు వాళ్ళకి అసలు అవసరం ఉందో లేదా ఎట్లా తెలుసుకుంటారు? వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లోకి వచ్చాక వాళ్ళ పక్కన ఫ్రెండ్ ఉన్నా, మదర్ ఉన్నా, సిస్టర్ ఉన్నా అని చూస్తారు, బయటికి వెళ్ళిపోమని. షర్ట్ ఇప్పడానికి ఆలోచన. సో నేను షర్ట్ తీసి అక్కడ హ్యాంగ్ చేయండి అన్నాను, బనీన్ ఉంచుకుంటారు, బనీన్ కూడా హ్యాంగ్ చేయండి అన్నారు, లాక్ ఉందా సార్ అంటారు. అంటే ఎవరు వచ్చేస్తారు రూమ్లోకి చూస్తారేమో అని. అంటే అంత లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. గైనకోమాస్టియాలో ఏం జరుగుతుంది? అన్వాంటెడ్ కలెక్షన్, అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ అండ్ గ్లాండ్యులర్ టిష్యూ ఇన్ ఏ మేల్. అది మేల్ బూబ్స్ లాగా ఆడవాళ్ళకు ఉండాల్సింది మగవాళ్ళకి వస్తున్నట్టు పెరుగుతున్నాడు అయ్యేటప్పటికి. వీడు ఈ పర్సన్ విల్ స్టార్ట్ బికమింగ్ ఇన్సెక్యూర్. పేషెంట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది లేదా వాళ్ళ పేరెంట్స్ గమనించింది నేను చెప్తున్నాను. బయటకు ఆడడానికి వెళ్ళాలి, పరిగెట్టాలి, ఊగుతూ ఉంటాయి, అందరూ చూస్తారని. వాడు ఒక బనియన్ వేసి ఒక లూజ్ షర్ట్ వేస్తాడు, లేదా పైన ఇంకో జాకెట్ వేసి ఇలా ఒంగుని నడుస్తాడు, ఎక్కడ ఎలా ఉంటే పైకి కనపడుతుందా అని. ప్లస్ స్విమ్మింగ్కి వెళ్ళాలని ఉంటుంది, స్విమ్మింగ్ వెళ్ళలేడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, ఫ్రెండ్స్లో ఎవడో ఇలా టచ్ చేసి ఏదో పాం అంటాడు, అనగానే వీడు ఇన్సెక్యూర్ అయ్యి వాడిని దూరంగా ఉంటాడు. ఒక షటిల్ ఆడాలని ఉంటుంది, ఒక గేమ్స్ ఆడాలని ఉంటుంది, వాడికి డిస్ఫిగర్డ్. దీంతో వాడు ఎక్కడ నన్ను అలా చూసి ఎవరు నవ్వుతారో, వాడు నవ్వకపోయినా వీళ్ళు నవ్వుతారేమో అనుకుని బయటికి వెళ్లకుండా అలా కార్నర్డ్గా అయిపోయి, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, కొంతమంది కూర్చుని ఒబేస్ అయిపోయి, కొంతమంది ఇది కవర్ చేయడానికి ఎక్కువ తిని ఫ్యాట్ పెరిగితే కనుక ఇది కవర్ అవుద్దేమో అని చేసేసి, ఆ పేరెంట్స్ వీళ్ళు చూస్తున్న డిప్రెషన్ చూసి బాధపడుతూ ఫైనల్గా మన దగ్గరికి రావడం జరుగుతుంటుంది. 1 డేలో 1 అవర్లో సాల్వ్ అయిపోయే ప్రాబ్లం అది. కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఏ రైట్ ట్రీట్మెంటో ఉన్న ఇటువంటి అన్నిటిలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఫైనల్గా ఎక్కడో మనలాంటి మంచి డాక్టర్స్ గురించో విని అక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు
జనరల్గా మనం సాధారణంగా చెప్పాలంటే అది మాట్లాడుతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్న అబ్బాయి ఉంటాడు, లేదా కళ్ళంట నీళ్లు పెట్టుకున్న పేరెంట్స్ కూడా ఉంటారు. అంటే అంత వాళ్ళ అబ్బాయి ఎంతో బాగా ఆడేయాలి, మంచి ఫిజిక్తో ఉండాలి, చాలా బాగుండాలి, చాలా ఎదగాలి అని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. ఎప్పుడైతే సన్కి ఇటువంటి మేల్ బూప్స్ అని గైనకోమాస్టియా వస్తుందో అది మగతనానికి అసలు సంబంధం లేదు. అతనికి పిల్లలు పుడతారు, అతను నార్మల్గానే ఉమెన్తో ఉంటాడు, అన్నీ నార్మలే. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ మేల్ బ్రెస్ట్లు పెరగడం ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. సాధారణంగా మెయిన్లీ ఈ స్టెరాయిడ్ ఇండ్యూస్ ఫుడ్స్ అని ఉండొచ్చు, రకరకాల ఇంజెక్టెడ్ ఫుడ్స్ ఉండొచ్చు, అది వెజిటబుల్స్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, రకరకాలుగా జరుగుతున్నాయి. సో దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు జరిగే చేంజెస్ కూడా ఒకటి. అంటే కెన్ వి టాక్ అబౌట్, ఇప్పుడు మీరు హెల్త్ హైజీన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కెన్ వి టాక్ అబౌట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు బీ కైండ్ ఆఫ్ బివేర్ ఆఫ్ ఫుడ్ గురించి కానివ్వండి, హైజీన్ గురించి కానివ్వండి, కెన్ వి టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అబౌట్ దట్? ఆఫ్ కోర్స్, వై నాట్. సో ఇప్పుడు సాధారణంగా అంటే ఎవరిని అఫెండ్ చేయాలని కాదు, ఇప్పుడు ఒక నార్మల్గా పొలంలో పెంచే చికెన్ ఉందనుకోండి, ఆ చికెన్ని మీరు 5 నెలలు 4 నెలలు వదిలేసినా, ఎంతో మంచి ఫీడ్ వేసినా ఇంత సైజు అవుతుంది. మా చిన్నప్పుడు అదే లెగ్ పీస్ ఇంత లావు ఉండి ఇంత పొడుగుండేది, ఇప్పుడు అదే లెగ్ పీస్ ఇంత లావు వచ్చి ఇంత ఉండేది. ఏంట్రా అంటే అది ఫీడ్ వేసి పెంచారు అంటారు, బట్ ఏం వేస్తే ఆ గ్రోత్ హార్మోన్స్ లాంటివి ఏం వేస్తే అంత మస్కులర్ వచ్చేస్తుంది. సో ఆ ఫీడ్లో ఉన్నటువంటి రకరకాల చెడు, అది వెజిటేబుల్స్లో ఇంజెక్ట్ చేసినవి అవ్వచ్చు, ఇవి నాన్ వెజ్లో ఇంజెక్ట్ చేసిన అవి కుక్ చేసి ఆ విషయాన్ని మనం తింటున్నాం. తింటుంటే ఆడపిల్లలకి ఏమో పిసిఓడి, అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, మీసాలు గెడ్డాలు పెరుగుతాయి, మగవాళ్ళ జుట్టు ఊడుతుంటుంది, లావ్ అయిపోవడం, ఇక్కడ నల్లగా రావడం, ఇక్కడ పిగ్మెంటేషన్ రావడం, మంత్లీ సైకిల్స్ సరిగ్గా రాకపోవడం, పిల్లలు పుడటానికి ఇబ్బంది పడి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ని చేయించుకోవడం, క్యాన్సర్లు పెరిగిపోవడం, మగవాళ్ళకేమో తొందరగా బట్టతల్లు వచ్చేయడం, లేదా రగ్గడ్ స్కిన్స్ రావడం, లేదా థైరాయిడ్ రావడం. ఇవన్నీ ఈ తొరుగు జనరేషన్ లేని ఈ జనరేషన్లో ఏం మార్పు వచ్చింది అంటే ఫుడ్లో ఇటువంటి ఇంజెక్టెడ్ ఫుడ్స్ పెరిగినాయి, కాలుష్యం పెరిగిపోయింది, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ రెవల్యూషన్ నడుస్తుంది. అవి తింటుంటే ఆ ముందు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల నుంచి పెట్టారో, ఆ రెస్టారెంట్లో ఆ ఫుడ్ ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేసి తర్వాత మనకు కుక్ చేసి ఇస్తున్నారో, ముందు రోజు ఒక డిష్లా కుక్ చేసి నెక్స్ట్ డే అది ఫ్రై చేసి మనకి ఇస్తున్నాడా, ఏమీ తెలియట్లేదు. ఈ ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే జనరల్గా మన పర్సనల్ హైజీన్ వల్ల కూడా మనకు అయ్యే ఇష్యూస్ అలాంటి వాటి గురించి కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటుండే. యాక్చువల్లీ మీ స్ట్రీమ్ నుంచి మీకు తెలిసిన దాని గురించి మాట్లాడితే కొంచెం ఇట్ విల్ బి గ్రేట్. డెఫినెట్లీ. ఒక సింగిల్ థింగ్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, అదే హౌస్, అదే పేరెంట్స్, అదే ఇల్లు, అదే వాష్రూమ్, అదే బెడ్రూమ్, 12 సంవత్సరాల వరకు పింపుల్స్ లేవు, అప్పుడు దాకా డాండ్రఫ్ లేదు, వాళ్ళకి ప్యూబర్టీ వచ్చింది, రైట్, టీన్స్లోకి వచ్చారు. టీన్స్ వచ్చాక ఏమవుతుంది, మగపిల్లలకి ఎలా పర్సనల్ హైజీన్ చేసుకోవాలో తండ్రి చెప్పరు, ఆడపిల్లకి ఎలా క్లీన్ చేసుకుని ఎలా ఉండాలో తల్లి చెప్పదు, కొన్ని చోట్ల కొంచెం చెప్తారు. సో అదేమవుతుంది, మనకి ఇన్నర్ సెక్రీషన్స్, ఇన్నర్ ఏరియాస్లో ఒకలాంటి సెక్రీషన్స్ అనేవి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చేరినప్పుడు డిశ్చార్జ్ అని ఒకలాంటి స్మెగ్మా కలెక్షన్, మగవాళ్ళకి స్కిన్ వెనకాల తెల్లగా కలెక్ట్ అవ్వడం అని, లేదా ఆడవాళ్ళకి కూడా ఒక సెక్రీషన్ లాగా రావడం అని, పీరియడ్స్ అప్పుడు హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం అని, ఇలాంటి రకరకాల ఇష్యూస్ వలన మనకు తెలియని ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అక్కడ చేరే అవకాశం ఉంటుంది. ఇది లాజికల్ ఇష్యూ, మెడికల్గా అని చెప్పట్లేదు నేను. మీరు ఒక సింగిల్ టవల్ వాడుతుంటారు, లేదా 2 వైట్ టవల్స్ వాడతారు, అంటే వాష్ చేస్తే ఇది ఇక్కడదా కూడా తెలియదు, నేను 2 టవల్స్ వాడతాను డాక్టర్ అంటారు, లేదా సింగిల్ టవల్ వాడతారు. ఏం జరుగుతుంది, మీ టవల్ మీరు స్నానం చేసాక అదే టవల్తో అన్ని చోట్ల తుడిచి నెత్తి మీద తుడిచినప్పుడు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యి డాండ్రఫ్గా మారచ్చు, రైట్, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి పింపుల్గా మారచ్చు. అదే డాండ్రఫ్ మీ పిల్లో మీద పడిపోతున్నప్పుడు రోజు పిల్లో కవర్ మార్చే అలవాటు ఏ ఇంట్లోనే ఉండదు, చాలా ఇబ్బంది అది. సో 4 డేస్కో 5 డేస్కో మారుస్తున్నప్పుడు రోజు మీ డాండ్రఫ్ ఆ పిల్లో మీద పడి వాట్ ఈస్ డాండ్రఫ్? ఇట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్. కొంతమందికి పింపుల్స్ ఉంటాయి,
నెత్తిలో. ఆ పింపుల్ నుంచి వచ్చేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. రైట్. సో అదే పిల్లో మీద ఈ బొగ్గులు పడుకుంటా ఉంటాయి రోజు. ఆ ఇన్ఫెక్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతా, దాంతో డాండ్రఫ్, దాంతో పింపుల్స్, పింపుల్ నుంచి గిల్లడము, దాని నుంచి స్కార్స్, ఇవన్నీ 1 to 1 మెయిన్ హైజీన్తో లింక్. కొంతమంది చాలా అందంగా ఇలా చేతులు పెట్టి కూర్చుంటారు. యు ఆర్ టచింగ్ దిస్ హ్యాండ్స్ ఎవ్రీవేర్. మీ మొబైల్ ఫోన్, మీ ఇది అన్నీ ముట్టుకుంటున్నాం. అవన్నీ స్టెరైలా? ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అక్కడ. వాటితో స్టైలిష్గా బొగ్గల మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తుంటారు. సో యు ఆర్ పాసింగ్ యువర్ ఓన్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెడికల్ ఓన్లీ, లాజికల్గా ఆలోచిద్దాం. సో దాని సొల్యూషన్ ఏంటి? ఒక స్మాల్ టవల్, టర్కీ టవల్ ఫర్ ద ఫేస్ అండ్ హెడ్, నార్మల్ టవల్ ఫర్ ద బాడీ, అండ్ ప్రాపర్ హైజీన్, ఇన్నర్ హైజీన్, ఇన్నర్ క్లీనింగ్. ఈవెన్ వెన్ యూ యూజ్ ఎ వాష్రూమ్, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా థరో వాషింగ్. అలా అక్కడ ఆ హైజీన్ పాటిస్తూనే ఇక్కడ కూడా మనం ఏంటి చేతులు పెట్టడం కానీ, యూ ఫీల్ లైక్ టచింగ్, యూ టచ్ ఇట్ లైక్ దిస్. నో, వై డోంట్ యూ టచ్ ఇట్ లైక్ దిస్? సో లాజికల్గా చెప్తున్నాను, హౌ హైజీన్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు నేను కూడా నా చిన్నప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇట్లాంటివన్నీ. అన్లెస్ అంటిల్ వి రీడ్ సమ్వేర్ ఆర్ సమ్ ఏదో ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో చూస్తే తప్ప కానీ తెలియదు. యాక్చువల్గా యానిమేటెడ్గా వీడియో ఎవరిని క్రియేట్ చేసి ప్రతి స్కూల్లో వాళ్ళు 12 years క్రాస్ అవుతున్నప్పుడు, 11 yearsకి వచ్చినప్పుడు స్కూల్స్లోనో లేకపోతే ఇళ్లలో చూపించేలాగా ఏదైనా వీడియో క్రియేట్ చేసినా కూడా, చూపించినా కూడా వాళ్ళకి అర్థమైపోద్ది ఎలా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. దట్ ఈస్ నెసెసరీ అనిపిస్తుంది నాకు. సమ్మన్ కుడ్ మేక్ ఇట్, దట్ విల్ బి ఆఫ్ లాట్ ఆఫ్ హెల్ప్. స్కూల్లో ఉన్నప్పుడు హౌ డు యూ బ్రష్ యువర్ టీత్ అనేది ఒక వీడియో చూపించారు. ఎగ్జాక్ట్లీ, వై డోంట్ యూ సేమ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. మనం ఇందాక సెలబ్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా నాకు సెగ్మెంట్ సపరేట్గా ఉందని. సో దీని గురించి సపరేట్గా మాట్లాడదాం అనుకున్నాను అనమాట. సో నా రీసెర్చ్లో అంతా ఒక సైడ్ అయితే సెలబ్స్ గురించి ఒక సైడ్ వచ్చేసింది. అరే ఇంతగానో అవుతుంది ఆ సెలబ్రిటీస్, మనం చూసేదంతా అనొద్దు కానీ ఆర్టిఫిషియల్ అనిపించింది అనమాట తర్వాత. సో జనరల్ చాలా కామన్గా సెలబ్రిటీస్ దగ్గర అయ్యే సర్జరీస్ గురించి మాట్లాడితే కెన్ యూ ప్లీజ్ నేమ్ ఫ్యూ? ఇప్పుడు శ్రీదేవి గారి కాలం నుంచి చూసుకుంటే, ఓకే, ఫస్ట్ సినిమాల్లో ఉన్నప్పుడు ఆవిడ ముక్కు చాలా వెడల్పుగా ఉండేది. తర్వాత సినిమాల్లో చాలా సన్నగా నైస్ రైనోప్లాస్టీ, ఈ అక్కడికి ఎలా అంటాం ఇట్లా, ఓకే, నాస్ట్రిల్స్ కూడా చాలా చిన్నగా అవడం, షార్పర్ నోస్ అవడం జరిగింది. ఫస్ట్ మూవీస్లో ఆవిడ అలా ఉండేవారు కాదు. అలాగే వెడల్పుగా రౌండెడ్ ఫేస్ ఉండేది. తర్వాత ప్రాపర్ జా లైన్, ఈ చీక్ తగ్గింది వచ్చింది ఆవిడలోనే. సో జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో ఆవిడ డ్యాన్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. సో ఆవిడ్ని చూసుకున్నా కూడా చాలా వైడర్ వేస్ట్ ఉండి, వైడర్ హిప్స్ ఉండే లేడీ. తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి టైంలో చూసిన అప్పటికి ఎన్నో సినిమాలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ అప్పటికి 15 ఏళ్ళు ఆవిడ నటించి ఉండొచ్చు. సో అప్పటికి ఆ వేస్ట్ లైన్ రావడం. సో సాధారణంగా ఏంటంటే డైటింగ్తో, ఎక్సర్సైజ్తో తగ్గి ఉండొచ్చు, లేదా మంచి డాక్టర్ చేతిలో పడి లైపోస్కల్ప్చర్తో మంచి శిల్పంలా చెక్కేసి ఉండొచ్చు. రైట్. డైట్స్తో బాడీ వేరు కానీ ముక్కు మారడం అంటే, డైట్స్తో బాడీ మారచ్చు, పొట్ట మారచ్చు, అంతేగాని ముక్కులు మారవు. ముక్కులకి ఫిల్లర్ ఇవ్వడమా లేదంటే సర్జికల్గా కరెక్ట్ చేయడమా. రైట్. లిప్ ఉందంటే లిప్ పెద్దది చిన్న చేయాలంటే సర్జికల్గా చేయాలి, లేదా ఫిల్లర్ ఇచ్చి పెద్దది చేయాలి. సో అలాగే చూస్తే ఆఫ్ లేట్ చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. మీరు ఏదైనా ఒక పేరు చెప్తే వాళ్ళ గురించి ఏమన్నా నాకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, చెప్పండి, తీసి పెట్టాను కొన్ని ఫొటోస్. సో అగైన్ నో ఫోర్స్, వద్దంటే తీసేయచ్చు అట్లా. లేదు, సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైడ్కి వస్తా ఉంటే మీకు వస్తా ఉంటాయి ఫోటోస్. దుల్కర్ సల్మాన్. సో బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ పెట్టినా, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్లో క్లియర్గా చూస్తే ముక్కు చాలా వైడ్గా వైట్ టిప్ ఉండి అంత డిఫైన్డ్ నోస్లో లేదు. ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా ఈయన డెఫినెట్గా రైనోప్లాస్టీ అంటే ఈ బోన్ లోపలికి నొక్కేలాగా ఆస్టియాటమీస్ అంటారు, టిప్ ప్లాస్టీ అంటారు. నాస్ట్రిల్స్ లోపలికి వెళ్ళి ఎక్సెస్ బల్కీగా ఉన్న ఫ్యాట్ కొంచెం కార్టిలేజ్ తీసినట్టు అనిపిస్తుంది. అంటే ఆయన రైనోప్లాస్టీ చేసి ఉండొచ్చు. సో మమ్ముట్టి గారు కూడా నేను పెద్ద ఫ్యాన్నే. సో మమ్ముట్టి గారు వాళ్ళ అబ్బాయి. సో లేదు, గ్రేట్ యాక్టర్, కానీ ఐ ఫీల్ దట్ మేబీ హీ వుడ్ హావ్ డన్ ఎ రైనోప్లాస్టీ. ఇంకా ఫ్యూ మోర్. దీపిక బాగా డిఫరెన్స్ బాగా కనబడ్డది మాత్రం తీసాము.
దీపికా పడుకోన్లో కూడా నోస్ కనపడుతుంది. ఓకే, డిఫరెన్స్. నోస్ పాసిబుల్లీ నోస్ చేసి ఉండొచ్చు. నిన్న ఫోర్ హెడ్ వైజ్, ఐబ్రోస్ వైజ్, ఐలిడ్స్ వైజ్, లిప్స్ వైజ్ అన్ని నార్మల్గానే అప్పటి నుంచి అలాగే ఉంది. మొదటి నుంచి ఆమెకి డింపుల్ ఉంది, సో ఇప్పుడు కూడా డింపుల్ మెయింటైన్ అవుతుంది. బట్ నోస్లో మాత్రం ఇంకొంచెం షార్ప్ అండ్ ఇంకొంచెం నేరోగా అయినట్టు అనిపిస్తుంది. మేబీ రైనోప్లాస్టీ చేసి ఉండొచ్చు. మేబీ సారీ ఇబ్బంది పెడుతున్నా. నోస్ బాగా తెలిసిపోతుంది, చాలా బాగా తెలిసిపోతుంటుంది. నాస్ట్రిల్స్ అయ్యి లిప్స్ కూడా బాగా తెలిసిపోతుంటాయి. నోస్ లిప్స్ మాత్రం రెండు జరిగినట్టు బాగా క్లియర్ తెలుస్తుంది. మోస్ట్లీ చేసి ఉండొచ్చు. ఇది యాక్టర్ శోభితది. సో శోభిత ఫస్ట్లో మూవీస్కి వచ్చినప్పటికి ఇప్పటికి చూస్తే లిప్స్ మంచిగా డిఫైన్ అయినాయి. సో ఈవెన్ నోస్లో కూడా చిన్న చేంజెస్ ఉన్నాయి. సో మోస్ట్ లైక్లీ ఫిల్లర్స్ వర్క్డ్ ఆర్ ప్రాపర్ జా లైన్. ఇక్కడ షార్పర్ జా లైన్ అండ్ మోస్ట్లీ ఇక్కడ ఫ్యాట్ మెల్టర్ ఇచ్చి ఇక్కడ ఏమైనా డబుల్ చిన్ మెల్టింగ్ సింపుల్ ఫ్యూ మినిట్స్లో చేసేది. అది ఫ్యాట్ మెల్టింగ్ పెయిన్లెస్గా, కాంప్లికేషన్ లేకుండా అది చేసి ఇక్కడ ఫిల్లర్ ఇచ్చి ఉండొచ్చు. ఈ ఫిల్లర్ ఈ కూడా గంటలో అయిపోయి ఉండొచ్చు. సో ట్రాన్స్ఫర్మేషన్ కెన్ హ్యాపీన్ ఇన్ జస్ట్ 1 hour, 40 minutes ఆల్సో. కాదు, ఇది మరి ఇంట్లో ఇంటీరియర్స్ చేయించేటప్పుడు ఇది ఇంత ఈజీ, ఇది ఇంత ఈజీ. ఆల్సో దిస్ పర్సన్ జాక్సన్, యామీ జాక్సన్ అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకటి, మనకి చీక్ ఫ్యాట్ ఉంటుంది. చీక్ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్నది. అలా లోపలికి కావాలంటే చీక్ ఫ్యాట్ రిడక్షన్ అని లోపల నుంచి బక్కల్ ఫ్యాట్ రిడక్షన్ అని సర్జరీ ఉంది లోకల్ అనెస్థీషియాతో. అలాగే ఫ్యాట్ మెల్టర్ అని ఆ ఏరియాలో మార్క్ చేసి కూడా ఫ్యాట్ని మెల్ట్ చేయొచ్చు బయట నుంచి ఇంజెక్ట్ చేసి. అలాగే ఆమె నోస్లో తేడా విజిబుల్గా కనపడుతుంది. ఫిల్లర్స్తో ఈవెన్ లిప్, చిన్, జా లైన్, చీక్ బోన్ కనపడుతుంది. ఓకే, చేసి ఉండొచ్చు. కూల్. సో ఓకే, డెఫినెట్లీ ఇట్స్ ఆల్ ఫర్ బెటర్మెంట్. మీరు ఇందాక అన్నట్టు ఇప్పట్లో ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం, నిలబడడం ఇంకా కష్టం. సో టు మెయింటైన్ థింగ్స్ అండ్ ఆల్, విజువల్ అపియరెన్స్, దే కమ్ వెరీ బ్యూటిఫుల్లీ లేని ఎవరు సెలెక్ట్ చేయాలి. కాకపోతే దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికో, లేకపోతే వేరే ఎవరినో చూసి నాకు కూడా ఇలా ఉంటే బాగుంటుందనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఎవరో ఇది ఇంకా ఎలా ఉంటే బాగుండనో, లేకపోతే డైరెక్టర్ సజెస్ట్ చేసో, లేకపోతే వాళ్ళకి ఎవరినో చూసి ఇంప్రెస్ అయ్యో చేసుకుంటూ ఉంటారు. అదే గుడ్ సైడ్ ఓకే, బట్ కొన్నిసార్లు బ్యాడ్ సైడ్స్ కూడా అయ్యే ఉంటాయి కదా. లైక్ we've seen అంటే లైపోసెక్షన్ వల్ల అయిన ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ విచ్ ఆర్ పబ్లిక్లీ అవైలబుల్, తెలిసినవి మాత్రమే కాదు, అంటే చెప్పొచ్చు అన్నవి చెప్తే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైపోసక్షన్ అనేది స్కిన్ ఇక్కడ ఉందనుకోండి, ఇది కండ అనుకోండి, ఇది ఫ్యాట్. ఓకే, ఈ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని తీయడమే లైపోసక్షన్ అంటే. లోపల అవయవాల దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఏదో చేయడం అనేది కాదు. అంటే చర్మం కింద ఈ మజిల్ మధ్యన ఈ కింద అవయవాలు ఉంటాయి, లేదా ఈ ఏరియా అనుకోండి ఏ బోన్ ఉంటుంది. సో ఈ ఏరియాలో చేసేదే లైపోసక్షన్ విత్ క్యానులా. దానికి చిన్న హోల్స్ ఉంటాయి, ఫ్యాట్ అంతా లాగేయడం, దాన్ని షేప్ చేసి కరెక్ట్గా దాన్ని ఎంత ఫ్యాట్ వద్దు అంత తీసేయడం, ఒక షేప్ తీసుకురావడం అనేది లైపోస్కల్ప్చర్ ఆర్ లైపోసక్షన్. సో ఇంతవరకు ఆర్తి అగర్వాల్కి అయిందన్నారు, దాసన్ నారాయణరావు గారిది అనేది మనకు తెలియదు, బయట ఎవరు అంటా ఉన్నారు. అలాగే ఎవరో నాసిక్లో ఎవరో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ ఎవరో ఆయన కూడా అయిందన్నారు. అలా చిన్న చిన్న అక్కడక్కడ విన్నాం కొన్ని, కానీ ఎక్కడ ఎవిడెన్స్ లేదు యాక్చువల్గా. ఆర్తి అగర్వాల్ది లైపోసక్షన్ వల్ల అయ్యిందా, లేకపోతే ఏదో ఫ్యాట్ అంటే వెయిట్ లాస్ సర్జరీ పేగులకు సంబంధించి చేసినప్పుడు, లేదా ఏదైనా జరిగినప్పుడు, అక్కడ ఏదో అల్సర్స్ ఉన్నప్పుడు ఆ సర్జరీ చేసాక ఆటోమేటిక్ స్టిచ్ కూడా ఎక్సెస్ స్టమక్ తీసేటువంటి వెయిట్ లాస్ సర్జరీ అని, లేదా లైపోసక్షన్ చేస్తూ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి రాంగ్ ఏరియాలో ఏదైనా పంచర్స్ అయ్యి ఆర్గాన్స్ అయినాయా అని, అలా రకరకాల కారణాల వల్ల యాక్సిడెంటల్ ఇష్యూస్ కానీ అయి ఉండొచ్చు. నేను వేరే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు, ఇదే హైదరాబాద్లో, బిఫోర్ ఐ వెంట్ టు బ్రెజిల్ ఆర్ ఫిలిపీన్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ మై కెరియర్, ఇంత వూండ్స్ ఫామ్ అయిన పేషెంట్లు కూడా చూశాను నేను, అంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్. సో ఒకటి అప్రోచ్
ఆ ఏరియా మనం లైపోసక్షన్ చేసేటప్పుడు స్కిన్ ఫ్యాట్ ప్లేన్ థిక్నెస్ని బట్టి ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు, సెలక్షన్ ఆఫ్ ద పేషెంట్, రైట్, పోస్ట్ సర్జికల్ కేర్ జస్ట్ ఫర్ 1 వీక్ 10 days ఏం సింపుల్గా తీసుకోవాలి అనేటువంటి కరెక్ట్గా ఫాలో అయితే ఎటువంటిది సైడ్ ఎఫెక్ట్ లేకుండా జరుగుద్ది. ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వన్ ఈజ్ మనీ, నెంబర్ 2 ఈజ్ పెయిన్స్. లైపోసక్షన్ తర్వాత 1 వీక్ నుంచి 10 రోజుల వరకు చాలా పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్ రోజుకి ఎక్కడెక్కడ ఆపరేట్ చేసిన ఆ ఏరియాలో పెయిన్స్. ఓకే. సో ఆ పెయిన్స్ రోజుకి తగ్గిపోతూ వస్తాయి. సో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఒక అతనికి ఆల్మోస్ట్ 10 liters ఎంత ఫ్యాట్ తీయించుకున్నాడు. తీసిన వారం రోజుల తర్వాత ఫాలోఅప్ రావాలి. ఫాలోఅప్ అతను ఎందుకు రాలేదు, ఫోన్ చేసి ఫాలోఅప్ రమ్మని చెప్పండి అమ్మా అంటే, ఫోన్ చేస్తే మంచి డప్పుల సౌండ్ వినపడుతుంది. ఏంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్లో డాన్స్ చేస్తున్నానని చెప్పండి. అదేంటి సార్ పెయిన్స్ ఉంటాయని కదా అంటే, నాకు పెయిన్స్ ఉన్నాయని సార్ చెప్పారు కానీ నాకు బాగానే ఉంది, నేను రేపు వచ్చి కనపడతానని చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో బాడీ డిపెండ్స్ ఆన్ ద థ్రెష్ హోల్డ్, పెయిన్ థ్రెష్ హోల్డ్ అలాగా. సో బట్ మెయిన్గా లైపోసక్షన్ తర్వాత 1 వీక్ నుంచి 10 days మాత్రం చాలా పెయిన్స్ ఉంటాయి. జస్ట్ దట్ విల్ బి ఫర్గాటన్. ఒక కొత్త షేప్, కొత్త బట్టలు 2.5 నెలల దాకా కొనొద్దని చెప్తుంటాం. 3 నెలల తర్వాత కొత్తవి పెట్టుకుని, లేదా ఈ లోపల ప్యాంట్లు జారిపోతుంటాయి. సో ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ కాస్మెటిక్. అదే దీని ఎక్స్టెన్షనే. లైక్ అప్పట్లో నేను చదివిన అన్నమాట, మైకిల్ జాక్సన్ గారు లైక్ వన్స్ హీ వాస్ నో మోర్, అప్పుడు చూసినప్పుడు దేర్ ఆర్ టెన్స్ ఆఫ్ సర్జరీస్ దట్ ఆయనకి ఇన్ని ఆపరేషన్స్ కానీ, ఇన్ని సర్జరీస్ కానీ ఒక మనిషికి అవుతున్నప్పుడు, మీరు ఇందాక పెయిన్ అన్నప్పుడు, హౌ కెన్ దేర్ బాడీ సపోర్ట్ వాజ్ మై క్వశ్చన్. అంటే ఈ పర్టికులర్ చిన్న ఏరియాస్ పెయిన్స్ అంత ఉండవు. లైపోసక్షన్ అనేది ఈ సాఫ్ట్ టిష్యూ దగ్గర ఎప్పుడైతే స్కిన్ అడుగున ఫ్యాట్ ప్లేన్లో మల్టిపుల్ నరాలని మనకి స్పర్శ కోసం ఉంటాయో, ఆ ఫ్యాట్ తీసేసిన తర్వాత హాలో స్పేస్ క్రియేట్ అయిన తర్వాత కొంచెం ఇటు తిరిగితే ఇటు నుంచి ఏదో ఇలా కదిలినట్టు, ఇటు నుంచి ఏదో ఇలా వెళ్తున్నట్టు, అలా లిక్విడ్ కరిగిపోయిన ఫ్యాట్ కొంచెం మిగిలింది అనుకోండి. సో దాని వలన ప్లస్ ఆ లూజ్ స్కిన్ టైటన్ అయ్యేటప్పుడు కొంచెం పెయిన్ లాగా అనిపించడం అనేది జరుగుతుంటుంది. కానీ ఆ 1 వీక్ 10 days అయిపోయిన తర్వాత దే విల్ బి సో హ్యాపీ లుకింగ్ ఎట్ దేర్ బాడీ, ద షేప్ అండ్ ఆల్. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ బెటర్మెంట్. ఆఫ్ కోర్స్. బట్ సార్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్ అగైన్. ఇప్పుడు జనరల్ గా ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ ఈజ్ అన్యాచురల్ అనేది జనరల్ థాట్ ప్రాసెస్. సో న్యాచురల్ గా మనకి ఇచ్చిన బాడీ ఒకలా ఉన్నప్పుడు మనం దాన్ని కెలకడమో లేకపోతే బెటర్మెంట్ కోసం ఏదో ట్రై చేసినా అది అన్యాచురలే కదా అని ఒక వర్జన్ వచ్చినప్పుడు, హౌ డు యూ సీ దిస్? ఒకటి ఒక నోస్ బాలేదు, అతను మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి రంగు ఉన్నాడు, మంచి మీసాలు గిడ్డాలు అన్నీ బాగున్నాయి. అతను నోస్ ఏమో బాగా వైడ్గా ఉంది. అది చిన్నగా చేసుకోవాలనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్, ఇట్స్ నాట్ ఎ మెడికల్ చాయిస్. పర్సనల్ చాయిస్, గోయింగ్ టు ద రైట్ డాక్టర్, గెటింగ్ ఇట్ డన్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ గారు ఉన్నారు, ఆయన రంగు మారడానికి అది ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవారని చెప్పేవారు. ఎక్కడికి వెళ్ళినా ఆక్సిజన్ ఛాంబర్తో షిప్ అయ్యేదని చెప్పేవాళ్ళు. అలాగే ఆయనకి నో సర్జరీ అవ్వడం, ఈ జాది తర్వాత ఈ బోన్స్ది రకరకాల చేంజెస్, స్కిన్ గ్రాఫ్టింగ్స్ అని రకరకాల అని చెప్తుంటారు. సో ఆయనకి హ్యాడ్ మల్టిపుల్ వూండ్స్ ఆర్ హియర్, ఫోటోగ్రాఫ్స్ కూడా అప్పుడు మనం చూస్తుంటాం. సో అటువంటి వెరీ రేర్ కేసెస్, లక్షలో ఒకళ్ళకి ఎవరికి దొరకవచ్చు. సో బట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ డైట్ తీసుకుని వాళ్ళే ఒక బాడీ షేప్ని, ఒక ప్రాపర్ మజిల్ని డెవలప్ చేయడం అంటే అద్భుతమైనది న్యాచురల్గా ఇంకోటి లేదు. రైట్. అది చేయగా విసిగిపోయి ఈ లవ్ హ్యాండిల్స్ అనో, బెల్లీ ఫ్యాట్ అనో, లేకపోతే బటక్స్ అనో, లేకపోతే ఈ చెస్ట్ ఫ్యాట్, అంటే దీనికి ఎక్సర్సైజ్ ఉంది, దీనికి ఎక్సర్సైజ్ ఉంది, థైస్కి సిటప్స్ జంప్స్ అలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి, కానీ ఈ బెల్లీ ఫ్యాట్ తొందరగా పోదు. ఈ లవ్ హ్యాండిల్స్ దాంతో పోతూ ఉంటుంది. అలాంటి అప్పుడు కొంతమంది ఏంటంటే ఆ మైన్యూట్ ఏరియా చిన్న కీహోల్తో మైనర్ అనెస్థీషియాతో తీయించుకుందాం అనేది వాళ్ళ ఆప్షన్. రైట్. ఆల్సో దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ సార్, ఈ లైపోసెక్షన్ అనేది జనరల్గా అంటే అఫ్కోర్స్ లావుగా ఉన్నాము అని, చాలా ఒబేస్గా ఉన్నామన్న ఒక థాట్ ప్రాసెస్తోనే వస్తారా, లేకపోతే అంటే పర్సనల్ చాయిస్ కోసం వస్తారా, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వలనో, లేకపోతే ఇంకేదైనా ఫోర్స్ వలనో, రిక్వైర్మెంట్ వలనో, ఇంకా ఎనీ అదర్ కేసెస్ దట్ యూ జనరలీ గో త్రూ? బికాస్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్ చూసానన్నారు కాబట్టి. అన్ని రకాలుగా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు ఉన్నారు అనుకోండి, మగపిల్లలు ఎంగేజ్ రాగానే మేల్ బూబ్స్, రైట్, సో అదొకటి అయిపోయింది.
ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు చైల్డ్ బర్త్ ఏదైతే అదే హస్బెండ్ కోసం వాళ్ళు పిల్లల్ని కన్నాక వాళ్ళకి సాగ్డ్ లోవర్ అబ్డామిన్ వచ్చేటప్పటికి రకరకాల బట్టలు వేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది, రకరకాలుగా ఎంతో అందంగా ఉన్నా కూడా పొట్టెలా సాగి పైకి వస్తున్నదని కవర్ చేయడానికి పైకి కట్టడము, ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నప్పుడు పార్ట్నర్స్ కూడా వాళ్ళని కామెంట్ చేయడము, ఇలా ఉంది అలా అనడం, వాళ్ళ కోసమే పిల్లలుగా అన్నారు, మరి వాళ్ళే వీళ్ళని కామెంట్ చేస్తారు. సో అలాంటప్పుడు కూడా ఎంత ఎక్సర్సైజ్ చేసి తగ్గట్లేదు డాక్టర్, నాకు ఇది ఐ వాంట్ ఏ ఫ్లాటర్ అబ్డామిన్ అని, ఇక్కడ ఫ్యాట్ తీసేయండి అని చెప్పేసి ఉన్నవాళ్ళు వస్తారు. కొంతమంది ఏంటంటే ఎంతో అందంగా ఉన్నా కూడా జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న టెండెన్సీని కొద్దీ ఓన్లీ ఆర్మ్స్ పెద్ద పెరగడం, లేదా థై బల్జెస్ పెరగడం. ఈ రోజుల్లో ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నారు చాలామంది. ఆ కూర్చుని వర్క్ చేసినప్పుడు ఈ థైస్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ బల్కీగా కనపడడం, అలాంటి వాళ్ళు వస్తుంటారు. సో లేదా ఎంత జిమ్కి వెళ్ళినా, ఎంత చేసినా, ఎంత అందమైన షేప్ వచ్చినా ఓ పర్టికులర్ ఏరియాలో నాకు తగ్గట్లేదు అని, ఈ ఏరియా తగ్గాలి లేకపోతే కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని ఒకళ్ళు వస్తుంటారు. అలాగే లావుగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగపోయినా వాళ్ళకి ఎక్కువ బెల్లి ఉండడం వలన వెనకాల నడుం దగ్గర ప్రెషర్ పడి, ఆ డిస్క్ మీద ప్రెషర్ పడి, ఆ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. వాళ్ళు ఇక్కడ బరువు పోగొట్టుకోవాలని వస్తుంటారు. కొంతమందికి ఆల్మోస్ట్ పొట్ట మిడ్ థై వరకు, మోకాల వరకు అలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. సో వాళ్ళకి అది ఎక్సెస్, వాళ్ళు ఒంగుని తీయలేరు, ఒంగుని షూలు వేసి కూడా కట్టుకోలేరు. సో అదేమవుతుందంటే పొట్ట నొక్కుని ఆ డయాఫ్రమ్ అని ఉంటుంది అనమాట, చెస్ట్ మన లంగ్స్ని అబ్డామిన్ సెపరేట్ చేసి అది నొక్కుని ఒక ఎయిర్ బ్యాగ్లా ఉంటుంది, అది నొక్కుని మనకి ఆయాసం రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటుంటారు. అంటే రీసెంట్గా కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అయ్యాడు కాబట్టి అనంత్ అంబానీ, అతను అంటే ఐఎమ్ నాట్ షూర్, లైక్ మధ్యలో ఒకటేసారి ఏదో క్రికెట్ మ్యాచ్ లో చూస్తే చాలా బక్క అయిపోయాను అనమాట. మళ్ళీ ఒక 6-7 months లో మళ్ళీ 6 months 1 year ఇఫ్ నాట్ సడన్ గా మళ్ళీ సేమ్ ఓల్డ్ షేప్ లో కనబడ్డారు ఆయన. నథింగ్ కమెంటింగ్ అబౌట్ ఎనీవన్, అంటే వాట్ మైట్ హ్యాపెండ్ దేర్ మీకు తెలిసినంత వరకు? అంటే ఒకటండి, అగ్రెసివ్ డైట్తో అంత తగ్గిపోరు, తగ్గినా కొంచెం తిన్నా మళ్ళీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్యాట్ సెల్ ఎక్కడికి వెళ్ళదు. డైటింగ్ చేస్తున్నాము మనం తగ్గిపోతాము అనుకుంటారు, ఫ్యాట్ సెల్ ఎంతైతే ఉందో ఆ ఫ్యాట్ సెల్ నీరసపడుతుంది, ష్రింక్ అవుతుంది మీరు సరిగ్గా ఆహారం తీసుకుపోవడం వల్ల. మళ్ళీ తర్వాత 2-3 రోజులు, వారం రోజులు తిన్నారా మళ్ళీ పెట్టుకోవడానికి అవుతారు. సో అలాగనా, లేదంటే సాధారణంగా వెయిట్ లాస్ సర్జరీస్ ఉంటాయి, అంటే రకరకాల బెలూన్ అని, బేరియాట్రిక్ సర్జరీ అని, గ్యాస్ట్రిక్ బెలూన్ అని రకరకాలు ఉన్నాయి. అటువంటిది అయితే చేసుకుని ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, అన్కంట్రోల్ థైరాయిడ్ వల్ల కానీ, సో ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మళ్ళీ వెయిట్ బాగా పుట్టన్ అయిపోవచ్చు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే లైక్ జనరల్గా ఇందులోనే ఉన్నాం కాబట్టి ఇంకొక డిస్టర్బింగ్ థింగ్ ఏంటంటే కొంచెం బాడీ షేమింగ్ చాలా రెగ్యులర్ గా అయిపోతూ ఉంటది. ఇప్పుడు మనకి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ అనేది చాలా కామన్. ఆ డైలాగ్ ఎట్లా వచ్చింది ఈ మధ్యలో, అట్లీస్ట్ మూవీలో నుంచి ఎంఎస్ నారాయణ ఆయన గురించి బ్రహ్మానందం గారు అంటారు, ఇట్స్ నాట్ టు ఇంటెంట్ సమ్మన్ అయిండకపోవచ్చు, నేను ఆ మూవీని కార్నర్ చేయట్లేదు కానీ, బట్ అలాంటి బాడీ షేమింగ్ చాలా కామన్, నేను రెగ్యులర్ గా వింటూనే ఉంటాను. ఇందాక మీరు అన్నట్టు అబ్బాయిలు బయటికి విత్ ఎక్సెసివ్ థింగ్ ఉన్నప్పుడు ఇట్లా అనడం లేకపోతే అని చేయడం, సో ఇలాంటివి ఉంటాయి కదా. అండ్ ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్ అనేది మీ టాపిక్ తీసుకొచ్చానంటే నేను ఒక దగ్గర చదివాను అనమాట. అలాంటి వాటికి కూడా ఇంక్లూడింగ్ అప్పర్ వాట్ వి కాల్ దట్, దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయని. ఎస్, అప్పర్ ఐలిడ్ బల్జ్ అనేది సాధారణ ఏషియన్స్ లో ఎక్కువ, చైనీస్, కొరియన్స్, రైట్, అలాగే నార్త్ ఈస్టర్న్ పీపుల్ మన ఇండియాలో, అలాగే కొంతమంది ఫ్యామిలీలుగా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కండ ఫ్యాట్ ఎక్కువ ఉండి, మేజర్ కొవ్వు ఎక్కువ ఉండి, ఆ బల్జ్ అనేది రెప్ప మీద పడినప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి రోజంతా అలసిపోయినప్పుడు సాయంకాలానికి హెడేక్ రావడం, లేదా ఇక్కడ అలసిపోయినట్టు అయ్యి కొంచెం రెప్ప ఎక్కువ తెరుచుకుంటే కొంచెం అలసటగా అనిపించడం, అలాంటిది ఒకటి జరుగుతుంటుంది. అలాగే జెనెటికల్గా పెద్దవాళ్ళకు, తల్లిదండ్రులకు ఎవరికో లోవర్ ఐలిడ్ బల్జెస్ లాగా ఎక్కువ ఉండవు, లేకపోతే మేనమామలకు, మేనతలకు జెనెటికల్గా రావచ్చు. వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళకున్న హ్యాబిట్స్, వాళ్ళకున్న అడిక్షన్